మా దీన చాలా చిన్నపిల్లాడు, ఒబీడియంట్గా ఉండేవాడు, నెమ్మదాడు. ఇప్పటికీ అదే నెమ్మది ఉంది, కానీ సీనియర్ బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్డ్ అయ్యాడు. నాకు దీన అంటే రైట్ హ్యాండ్ అనమాట. అమ్మగారు చెప్పారు కదా, నేను బెడ్ మీద ఉన్నా సరే నా దగ్గర కూర్చొని, నా దగ్గర టైప్ మిషన్ ఉంది, చిన్న అమెరికన్ మిషన్ ఉండేది. మొత్తం అన్ని లెటర్స్ రాసుకొని అన్నీ టైప్ చేసి మళ్ళీ తీసుకొచ్చాడు, కరెక్షన్ చేసి. మరి ఈ యొక్క ప్రపంచానికి కరస్పాండింగ్ చేయడానికి కారణం దీనకుమారే. మరి వాడు అంత ఒబీడియంట్గా ఉండేవాడు. మరి అమ్మగారు చెప్పారు కదా, ఆ యొక్క సేవ దీనివల్ల దేవుడు ఆయన్ని చిన్న వయసులోనే గవర్నమెంట్ జాబు, మరి ఉన్నతమైన స్థితికి వచ్చి సీనియర్ బ్యాంక్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యాడు. మరి ఇవాళ వరకు దీనాలో నాకు లైక్ ఏంటంటే, అప్పుడే విధేయతగా ఉన్నాడు, ఇప్పుడు అదే విధేయతగా అన్ని ప్రేమగా ఉంటాడు. అయితే మీ ఫోటోలన్నీ చూసిన తర్వాత నాకు అసూయ కలిగింది. ఏంటి దేవుడు వీళ్ళకి ఎంతమంది పిల్లల్ని ఇచ్చారో, చక్కని అందమైన పిల్లలు. వీడికి దేనాన్ని చూసి ఇంకా ముగ్గురు ఆడపిల్లలు, నాకు ఒక కూతురు లేదు ప్రభు అని చాలా బాధపడ్డాను. ఈ రోజుల్లో ఎక్కువ బాధపడుతున్నాను కూతురు లేదని. దీనా ముగ్గురు కూతుర్లు, అందరికీ పెళ్ళిళ్ళు చేసాడండి. ఐ కెన్ సే ఈజ్ మై బిలౌడ్ బ్రదర్. నాకు చాలా ప్రియమైన వాడు దీనా. ఇప్పుడు దీనా తన హృదయంలోంచి విషయాలు తెలియజేస్తాను. ప్రభునందు ప్రియమైన వారులారా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ముందు నా సాక్ష్యం చెప్పే బదులు నేనేంటి అనేది కూడా చెప్పాలి. నా పేరు పి డానియల్ దీన్ కుమారు. నేను బ్యాంకులో జాబ్ చేసి మేనేజర్గా రిటైర్ అయ్యాను. కిందటి సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు 2024 సంవత్సరం రిటైర్ అయ్యాను. ఇప్పుడు నా వయసు ప్రస్తుతం 61 సంవత్సరాలు. నా భార్య రత్నకుమారి, ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురు పిల్లలకి పిల్లలే. ముగ్గురు పిల్లలు కూడా వైజాగ్లోనే ఉంటున్నారు. పెద్ద అల్లుడేమో కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు, వాళ్ళు కంచరపాలెం హ్యాపీ హోమ్స్లో ఉంటారు. రెండో అల్లుడేమో సచివాలయంలో పనిచేస్తున్నారు, వాళ్ళిద్దరూ కొమ్మాదులు ఉంటారు. మూడో పాపకి మొన్నే లాస్ట్ ఇయర్ జూన్ 19th మ్యారేజ్ అయింది. యాక్చువల్గా మా ఫ్యామిలీతో రావాల్సింది, కానీ ఆ పాప డెలివరీకి రెడీగా ఉంది. 9 months కంప్లీట్ అయింది. ఏ రోజు తీసుకెళ్తారని తెలీదు. వాళ్ళు 13వ తారీఖు డేట్ ఇచ్చారు, 13 జాయిన్ చేయమన్నారు. లేదా ఈ లోపల పెయిన్స్ వస్తే తీసుకొచ్చిమన్నారు అనమాట. అందుచేత మా మిసెస్ని, మా పాపని ఇంటి దగ్గర నుంచి వచ్చామన్నమాట. ఏదైనా ఇదైతే నాకు ఫోన్ చేస్తారు. ఆ అల్లుడు హైదరాబాద్లో ఉంటాడు, వాళ్ళ ఊరు కూడా చిన్నముసవాడ. సో ముగ్గురు కూతుర్లు, ముగ్గురు అల్లుళ్ళు కూడా నాకు వైజాగ్ పిల్లలే. మా పెద్ద పాపకి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆరుష్ అబ్బాయి పేరు, 2nd class చదువుతున్నాడు. మేము మరి 45 years అయిపోయింది. ఎందుకంటే నేను 8th, 9th, 10th ఉండేటప్పుడు బాగా ఇంటర్మీడియట్ అయ్యాక నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక వెళ్ళిపోయాను. 84లో జాబ్ వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ ఇంకా టచ్ లేదు, కానీ ఆ ముందంతా తిరిగాను. ఆ చిన్న వయసులో మాకు అంటే అంత జ్ఞానం లేకపోయినా సరే దేవుని యందు ఆసక్తి, వాక్యం యందు ఆసక్తి, దేవుని యందు భయం మాకున్నాయి. ఆ చిన్న వయసులో వారానికి ఒక్కరోజు చెప్పించి ప్రతి 6 రోజులు మేము ఏదో ఒక విధంగా మీటింగ్లో ఎక్కడో దగ్గర కలిసేవాళ్ళం. ఆ వయసులో మేము మొత్తం 15 మంది సహోదరులు. మాకు బాగా క్లోజ్ ఎవరంటే, నాకు బాగా క్లోజు జాన్సన్, వెంకటరత్నం, సుధాకరు, ఈ ఎవరు జీవానంద్, వాళ్ళ బ్రదర్స్. మేము ఎక్కువ క్లోజ్గా ఉంటాం. 20 మంది ఫ్రెండ్స్ ఉన్నా ఆ విధంగా ఉంటాం. జాన్సన్ బాగా క్లోజ్, ఎందుకంటే జాన్సన్తో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడికి ఆ క్వార్టర్స్కి వెళ్ళడం, అవన్నీ చిన్నప్పుడు ఆ వయసులో అవన్నీ చేసేవాళ్ళం. అయితే మాకు ప్రతి నెల కూడా ఫాస్టింగ్ ప్రేయర్ ఉండేది. శుక్రవారం రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు కంపల్సరీ అందరు బ్రదర్స్ వచ్చేవారు, అందరం పార్టిసిపేట్ చేసేవారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, మా ఎదుగుదల కారణం మా జ్ఞానం, మా గొప్పతనం ఏం కాదు, దేవుని కృప, అంతకుమించి ఇంకేం లేదు. నా క్వాలిఫికేషన్ తక్కువ, నా ఉద్యోగం ఎక్కువ. నేనేం చదువుకున్నానంటే ఓన్లీ ఇంటర్మీడియటే చదివాను, కానీ దేవుడు నాకు ఆ సమయంలోనే ఉద్యోగం ఇచ్చాడు. ఆ రోజు కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా సుమారుగా 16,000 మంది అటెండ్ అయ్యారు. అందులో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇంటర్ 10th class వాళ్ళు చాలా తక్కువ ఉంటారు యాక్చువల్గా. కానీ ఆ 16,000 మందిలో కూడా దేవుడు 299 మందిని పాస్ చేశారు. ఆ 299 మందిలో నన్ను ఒకటిగా ఉంచాడు. ఆ 299 మంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 120 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ 120 మందిలో నన్ను ఒకటిగా ఉంచాడు. నేను వెళ్ళిన ఇంటర్వ్యూ నాడు కూడా 15 మంది వచ్చారు. 15 మందిలో నేను ఇంకొక అబ్బాయి తప్ప మిగిలిన వాళ్ళందరూ పీజీ చేసిన వాళ్ళే. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎంకామ్, ఎంఎస్సీ చేసి వచ్చిన వాళ్ళు. అప్పుడే నేను అనుకున్నాను ఈ ఉద్యోగం నాకు రాదని. కానీ ప్రభు కృప అలాగుంటుంది మన ఇళ్ళలో. ఎందుకంటే దాని యందు భయభక్తులు గల వారి కోరిక అయినా నెరవేరుస్తాడు. దేవుడు ఆ విధంగా ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగంలో దేవుడు ఆ విధంగా నన్ను అభివృద్ధి చేశాడు. మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. అన్ని విధాలా దేవుడు నన్ను ఆశీర్వదించాడు.
మరి సాక్ష్యం ఏం చెప్పాలంటే ఉంది, కొంచెం సాక్షి ఉంది, చెప్తాను, అది చెప్పాలి కూడా. నేను ఒక మామూలు సామాన్య కుటుంబంలో, మా బ్రదర్ విల్సన్ గారు నా పెద్ద బ్రదరు. మా ఫ్యామిలీ ఇక్కడ భానుజీ నగర్లో ఉండేది, చాలా పేద మామూలు కుటుంబం, మా మిడిల్ క్లాస్ కుటుంబం. దేవుడిచ్చే ఉద్యోగం ఇచ్చాక దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాను. ఎదుగుతుండేటప్పుడు వాక్యం ప్రార్థన మాత్రం మాకు కంపల్సరీ ఉంటుంది. మా ఇంట్లో కుటుంబ ప్రార్థన కూడా ఉంటుంది, వాక్యం చదవడం ఉంటుంది. అలాగే ఎదుగుతుంటే చాలా చిన్న వయసులోనే దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు నాకు సొంత ఇల్లు, అంటే ఇవన్నీ గొప్ప చెప్పడం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. దేవుని నామం మహిమపరచబట్టు. సొంత ఇల్లు, సొంత కారు అన్నీ బాగా ఇచ్చాడు. దర్జాగా తిరిగేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, దేవా యోబులాగా అన్నీ నా దగ్గర తీసుకుంటే నేను నిన్ను స్తుతించగలనా అన్న ఆలోచన వచ్చింది. ఇచ్చాడు దేవుడు, బాగా ఇచ్చాడు. ఎందుకంటే ఒక ఊరుపాకలో నుంచి నేను వచ్చాను, దేవుడు నాకు మంచి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. నేను అదే ప్రార్థన చేశాను దేవుణ్ణి, దేవా అక్కడ ఏమైనా నిన్ను స్తుతించే భాగ్యం నాకు దయచేయని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను పరీక్షించడం స్టార్ట్ చేశాడు. ఖచ్చితంగా అక్కడి నుంచి నాకు యోబుని ఏ విధంగా పరీక్షించాడో దేవుడు నన్ను పరీక్షించాడు. ఆ పరీక్షలన్నీ నేను పాల్గొన్నాను. ఫస్ట్ టైం అయిందంటే ఒకరోజు డిసెంబరు 1st వీక్ 3వ తారీఖు అనుకుంటాను, 2006 సంవత్సరం. చర్చికి వచ్చి ఫస్ట్ ఆరాధన, సెకండ్ ఆరాధన, చర్చిలో కూడా నాకు కొంచెం ఇంపార్టెంట్ రోల్ ఉండేది. ప్రతి ఆరాధనకి నేను ఉంటాను. ఏవైనా పార్టిసిపేట్ చేయాలన్నా, అక్కడ ఏమైనా పనులు చేయాలని ఉంటాను. 3 సర్వీసులు చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నా గొలుసు ఒకటి పోయింది, మండు గొలుసు, 2.5 తులాల గొలుసు పోయినప్పుడు వెంటనే చూసి నేను దేవుని ఒకే మాట చెప్పాను, దేవా నీకు వందనాలు, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకోను, అంతే చెప్పాను, ఇంకేం చెప్పలేదు. కానీ మనసులో బాధ ఉంది, 2.5 తులాల బంగారం అంటే మాటలు కాదు కదా. సరే అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నన్ను ఏ విధంగా పరీక్షించాడో. సరే నాకు అప్పుడు థాట్ రాలేదు దేవుడు పరీక్షిస్తున్నాడని. తర్వాత ఇంటికి వెళ్ళిపోయి అయిపోయింది. ఇంకో 15 రోజుల తర్వాత నా బ్యాంకులో 10,000 క్యాష్ షార్ట్ వచ్చింది. ఇదేంటి ఇలాగ వస్తుందని అనుకున్నాను. ఆ 10,000 తర్వాత తెలిసింది ఎవరు తీశారు, కానీ ఆ 10,000 కూడా నేనే పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత అయిపోయింది. నాకు ఒక ఫైనాన్స్ కంపెనీ ఉండేది, అందులో కొంత పెట్టుబడులు పెట్టి కొంత ఇది వచ్చేది. అది ఆ విధంగా కూడా 25-30 వేలు వచ్చేది నెల జీతం కాకుండా. సో ఇలా దర్జాగా వెళ్ళిపోతుంది, అంతా బాగుంది. ఇంకో 15 రోజులు అయిన తర్వాత ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఈ నెల నుంచి మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్లు ఏమో 2 సంవత్సరాల వరకు ఆపుతున్నాం అన్నారు. అంటే అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు పరీక్షించడం మొదలుపెట్టాడు, సాతాను శోధించడం మొదలుపెట్టింది. మొత్తానికి ఆ విధంగా చాలా శ్రమలు పడ్డాను. అంటే అప్పుడు మాకున్న ఇల్లు కూడా అక్కడ సొంత ఇల్లు ఉంది, 3 బెడ్రూమ్, అది అమ్మేద్దామని ముందే అనుకున్నాను. ఆ ఇల్లు అమ్మడానికి కూడా నేను సిద్ధపడ్డాను. నేను బ్యాంక్ ఆఫీసర్ని, చూడండి అక్కడ పరిస్థితి ఎలాగొచ్చిందో, శోధన ఎలాగొచ్చిందో. నాకు ఎంత డబ్బులు ఇదంటే అక్కడ రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి, ఇక్కడ నేను తిరిగి కట్టవలసిన డబ్బులు ఉన్నాయి. ఆ ఫైనాన్స్లో కొంతమంది పెట్టారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి 4 లక్షలు. ఇవన్నీ ఒక్కసారి వచ్చాయి. చాలా టఫ్ అయిపోయింది జీవితం చాలా టైట్ అయిపోయింది. మా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, అప్పుడు చదివిస్తారు. డాడీ మేము ఇంక చదువుకో, మేము ఉద్యోగాలు చేసుకుంటే ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు. నేను చెప్పాను, ఏమొద్దమ్మా దేవుడు చూసుకుంటాడు, మీరు జాయిన్ అవ్వండి అన్నారు. వాళ్ళందరూ కూడా ఎంఎస్సీలు చేశారు, ఎంబీఏలు చేశారు, అందరూ బాగానే చేశారు. ఆ సమయంలో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఏమన్నాడంటే, నీవు అనేక జనములకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే, జోబీలో 150 రూపాయలు ఉన్నాయి, ఏమీ లేవు. పరిస్థితి ఇల్లు అయితే ఉంది, ఇల్లు ఉంది, కారు ఉంది, వాటికి తగ్గ అప్పులు ఉన్నాయి. నీ పరిస్థితి అప్పుడు కలుగుంది, 150 రూపాయలతో ఉంది. నీవు అనేక జన్మలకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవని వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు సారా ఏ విధంగా నవ్వుకుందో నేను నవ్వుకున్నాను ఆ విధంగా. ఎందుకంటే సారాకి ఏమీ లేని పరిస్థితిలో దేవుడు ఇచ్చాడు, నువ్వు గర్భమయ్యే పిల్లని కంటావని. నా జోబిలో పరిస్థితి బాగాలేదు, అప్పుడు దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి సరే నేను అలాగా ఉండి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే అప్పుడే వెంటనే నాకు ఇంకొక అవసరం వచ్చింది. ఏంటంటే సోమవారం నాడు ఒకళ్ళ పెళ్ళికి వెళ్ళాలి, మా చిన్నాన్నగారి పాప పెళ్ళికి. కనీసం ఒక 500 ఇవ్వాలి కదా, జోబీలో డబ్బులు లేవు. అంటే ఎందుకంటే ఎవరినైనా అడుగు తీస్తారు, అది వేరే సంగతి. ఎందుకంటే బ్యాంక్ కంప్లైంట్ కదా. సాతాను అంటుంది, మీ ఫ్రెండ్స్ ఎవరినైనా అడుగు, ఒక 2,000 3,000, తర్వాత 25వ తారీఖు జీతాలు పడి, అప్పుడు 23వ తారీఖు, ఇంక 2 రోజుల్లోనే కదా. నేను అనుకున్నాను, ఓకే సాతాను కదా, ఆలోచన బాగుంది కదా, అడ్జస్ట్మెంట్ కదా, ఇది అప్పు కాదు కదా అని. సరే అడుగుదాం అనుకున్న టైంకి మళ్ళీ దేవుని ఆత్మ ప్రేరేపించింది, నువ్వు అనేక జన్మలకు అప్పిచ్చేది కానీ అప్పు చేయవను. నువ్వు అడ్జస్ట్మెంట్ చేసుకున్నా అప్పు చేసినట్టే. 500 ఇప్పుడు ఎలాగా అడిగితే ఇస్తారు, అడగలేను, ఇప్పుడు ఎలాగని అలాగ ఆలోచించాను. ఆ రాత్రి పడుకున్నాను. ఉదయంలో వచ్చి
లోపలికి వెళ్ళి పర్సులో చూసాను, దేవుడు రాత్రి వచ్చి పెట్టేశాడేమో ఒక 5,000 అని 500 అని. పెడితే ఏం లేదు, నా నోట్ అవే నాకున్నాయి. సో అక్కడి నుంచి ఇంకా ఆలోచించలేదు, సరే దేవుడు చేస్తాలే అని ఒక నమ్మకంతో ఉన్నాం. ఆ రోజు మా పాప 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి నేను భాష్యం స్కూల్కి తీసుకెళ్ళాను, ఎన్ఈడి కొత్త రోడ్ దగ్గరికి. వర్షంలోనే మా పాప కారులో తీసుకుని వెళ్ళి అక్కడ దిగబెట్టేశాను. దిగబెట్టి వచ్చేటి అక్కడ పెట్టిన తర్వాత కారు ఒక రామకృష్ణ స్కూల్ ఉంది అక్కడ ఎన్ఈడి కొత్త రోడ్లో. వాడు చిన్న మినీ వ్యాన్ ఒకటి ఉంది, స్టాఫ్ని తీసుకెళ్తాం. వాడు ఏం చేశాడంటే ఆ కారు నేను నా కారు పక్కనే పెట్టాను, అయినా వాడు ఇలాగ వచ్చినప్పుడు దాన్ని డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు. 2 డోర్లు పగిలాయి. ఇదేంటి ఈ పరిస్థితి ఇలాగొంది, ఇది ఇలాగొంది అంటే ఇక్కడ దేవుడు ఎలా అద్భుతం చేశాడో చెప్తాను మీకు. ఈ పరిస్థితి ఇలాగొంది, ఇదేంటి ఇలాగొంది అని చెప్పి నేను ఆలోచించి అతను ఆపితే, సార్ మాదే తప్పు అయిపోయింది, కొంచెం డ్రాప్ చేసి మళ్ళీ వస్తాను అన్నాడు. సరే నేను ఆ కారు పెట్టేసి మా పాప చెప్పేసి కారు తీసుకొని వాడి దగ్గరికి వెళ్ళాను. ఆ డ్రైవర్ వచ్చాడు, సరే ఏం చేయాలి అన్నాడు. దీన్ని రిపేర్ చేయించండి, నాకేం అవసరం లేదు, మీరు షోరూమ్కి ఇస్తానంటే షోరూమ్కి ఫోన్ చేస్తే ఆడు 5,500 6,000 అవుతుందండి అన్నాడు. సార్ అంత ఇచ్చుకోలేనండి అన్నాడు. మరి ఏం చేస్తావు అన్నాడు. ఇక పక్కనే మా స్కూల్ పక్కనే మెకానిక్ ఉన్నాడండి, తీసుకెళ్తానండి, మెకానిక్ కొంచెం అతను నాకు తెలిసినోడండి అన్నాడు. సరే తీసుకెళ్ళాను. వాడు 2,300 అడిగాడు. సరే 2,300 సార్ అన్న, అయితే చేయించి ప్రాబ్లం లేదు, నీకు అంత తగ్గింది కదా, ఇంకా బేరవాడితే 2,000కి ఇస్తాడు. మళ్ళీ ఆడు ఫైనల్కి వచ్చి సార్ అంత కూడా ఇచ్చుకోలేనండి అంటాను. ఇదేంటి బాబు, వీళ్ళకి ఒక పక్క కోపం వస్తుంది, కోపడలేను. సరే ఏం చేయాలని చెప్పి, అయితే ఏం చేస్తాను చెప్పాను. వాళ్ళు ఫ్రెండ్స్ అలా డ్రైవర్లు వచ్చారు, వాళ్ళు వచ్చి సార్ వీడు చాలా పేదోడు సార్, ఇప్పుడు మొన్న స్కూల్ ఫీజు కట్టడానికే పిల్లల్ని 4 నీళ్ళు డబ్బులు అడిగాడు, అంత ఇచ్చుకోలేడంటే ఎంత ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తాను సార్ అన్నాడు. అది కూడా మా స్టాఫ్ని అడిగి ఇవ్వాలన్నాడు. అప్పుడు వాళ్ళ స్టాఫ్ దగ్గర తీసుకెళ్ళి అతని దగ్గర ఆ సంతకం పెట్టి 2,500 నోట్లు 1000 రూపాయలు ఇచ్చాడు. అతనే నాకు ఇచ్చాడు. పాపం ఈ డ్రైవర్ కూడా ఇవ్వలేదు, ఆ స్టాఫ్ కరస్పాండెంట్ నాకు ఇచ్చాడు. ఇస్తే 2,500 పట్టుకొచ్చాను, కారులో కూర్చున్నాను, దేవునికి ఒకటే ప్రార్థన చేశాను, దేవా 500 అడిగితే నువ్వు 1000 రూపాయలు ఇచ్చారు, 2,500 వందనాలు తండ్రి అని చెప్పి ప్రార్థన చేసి జోబులో పెట్టేసుకొని ఇంటికి వెళ్ళి మా ఆవిడని తయారవ్వమన్నాను. మా ఆవిడ ఇవన్నీ విని ఎందుకులేండి పెళ్ళికి వద్దులేండి అన్నది. లేదు బయలుదేరి అన్నాను. బయలుదేరిన తర్వాత ఇద్దరం వెళ్ళి పెళ్ళికి వెళ్ళాం, పెళ్ళి చూసుకుని వచ్చాం. అక్కడ ఒక 500 ఇస్తాం కానుక. ఇప్పుడు 2006 ఇప్పుడు కాదు. ఆ తర్వాత షోరూమ్కి వచ్చాం. షోరూమ్కి వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ ఆడిని అడిగాను, షోరూమ్ అని అడిగితే వాడు అంతా చూసి సార్ 5,500 అవుతుంది, మీరు 500 పెడితే చాలు, 5,000 కంపెనీ ఇస్తుంది ఇన్సూరెన్స్ అని చెప్పి. అంటే దేవుడు అక్కడ కారు రిపేర్ అయింది అనుకున్నాను, కారు రిపేర్కి 500తో కారు రిపేర్ అయిపోయింది, నా అవసరం తీర్చిస్తాడు. చూస్తారు ఎలా చేస్తాడు కార్యం. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికి 17 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు దేవుడు ఎవరి దగ్గర కూడా నన్ను చేయి చాపనలేదు. అది నేను చెప్పేది. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడంటే ఇంకా అంటే మీకు విపులంగా చెప్పలేదు, చాలా కష్టాలు పడ్డా అక్కడ. ఎందుకంటే ఉన్న సొమ్మంతా పోయింది, మొత్తం నా సొమ్మంతా. కానీ ఈ రోజు వరకు దేవుడు ఏ ఇబ్బంది ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ దానికి డబల్ 2 నన్ను ఆశీర్వదించాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ క్షణం నేను ఎవరి దగ్గర చేయి చాపి లేకపోతే ఒక 5,000 అప్పటికి ఇవ్వరు, ఆ బ్యాంక్ మేనేజర్ని ఇస్తారు కదా, ఈ పెద్ద ఇల్లు ఉంది. ఆ మధ్యలో ఏం జరిగిందంటే, నాకున్న పరిస్థితులను బట్టి క్రెడిట్ కార్డు కూడా నాకు దొరకలేదు. అడిగితే క్రెడిట్ కార్డులు ఎంత ఈజీగా వచ్చేవండి. అప్పుడు ఏటీఎంల దగ్గర బోల్డ్ మంది ఉండేవారు. వాళ్ళందరూ మా ఇంటికి రావడం, ఇల్లు చూసి కారు చూసి మీకు ఏంటండి 1,00,000 ఏంటండి, 5 లక్షలు ఇస్తారు మీ లిమిట్ తీసుకోండి అనడం. మళ్ళీ వారం తర్వాత వాళ్ళని అడిగితే సార్ మీ కార్డు పొజిషన్ ఏంటో తెలియటం లేదండి వారు. దేవుడు అంటే అక్కడ ఆ విధంగా చేసిన అప్పు కింద వస్తుంది కాబట్టి దేవుడు ఆ ఏర్పాటు చేయలేదు. అది దేవుడు ఆ విధంగా నా జీవితంలో ఒక గొప్ప మేలు చేశాడు. ఆ సాక్షి నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది గొప్ప సాక్ష్యం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నన్ను ప్రేమిస్తూనే వచ్చాడు, ప్రతి అవసరం తీర్చాడు. 3 అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే చాలా కష్టం, నేను చేయలేనని అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్లో చిన్నప్పుడు ఉన్నప్పుడు అనుకున్నాను, కానీ ఇప్పుడు దేవుడు ఎలా చేస్తాడో తెలియదు. 3 అమ్మాయిలకు పెళ్లి చేశాను, కానీ ఒక్కరి దగ్గర కూడా దేవుడు చెయ్యి చాపనివ్వలేదు. అది నా సాక్ష్యం. అలాగే సుమారుగా 15 సంవత్సరాల నుంచి దేవుడు నాకు హాస్పిటల్కి వెళ్ళే భాగ్యం లేదు. ట్యాబ్లెట్స్ వాడను, హాస్పిటల్కి వెళ్ళను, ప్రార్థనా బలం చేస్తే దేవుడు నన్ను బాగు చేస్తున్నాడు. 2011 నుంచి ఇంతవరకు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏ రోజు కూడా వెళ్ళలేదు. దేవుడు ఆ విధంగా కాపాడుకొని వస్తున్నాడు. మరి ఈరోజు 61 సంవత్సరాల నుండి ఈ విధంగా ఉన్నాను. నా భార్య బిడ్డలు అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ మంచి సదుపాయాలు ఉన్నారంటే అది నా గొప్పతనం కాదు, నా పరిశుద్ధత కాదు, నా నీతి కాదు. దేవుడు నా మీద చూపిన తన ఉచిత కృప. చిన్నప్పుడు నేను దేవుని సన్నిధిలో మోకాళ్ళను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను చూశాడు, ఎలాగైనా నన్ను కాపాడాలని అనుకున్నాడు. ఈ రోజు వరకు నన్ను కాపాడుతూనే వచ్చాడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి భార్య పిల్లలు ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి సహోదరులను ఇచ్చాడు, అందరితో మంచి స్నేహాన్ని ఇచ్చాడు. దేవుడు అన్ని విధాలుగా నన్ను ఆశీర్వదించాడు. ఎప్పుడు కష్టాలు వస్తాయి, కష్టాలు రాకుండా ఉండవు. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడికి కష్టం రాకుండా ఉండదు.
ఎందుకంటే క్రీస్తు యేసుని సద్భక్తితో నివసించగారు వారికి శ్రమలు తప్పు. అయితే ఆ శ్రమల్లో నుండి మనం తప్పిస్తాడు. తప్పించకపోతే మనం క్రైస్తవులం కాదు, తప్పిస్తేనే క్రైస్తవులు. ఆ విధంగా దేవుడు అన్ని శ్రమలను తప్పించి ఈరోజు నాకు ఈ విధంగా మంచి జీవితం ఇచ్చి ఈరోజు మీ అందరితో ఈ విధంగా కలిసటికి కూడా దేవుడు నాకు కృపనిచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను.